లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోలెడంత చెడు జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా. 3 నెలల క్రితం హైదరాబాద్లో అదృశ్యమైన టీనేజర్ను పట్టించింది సోషల్ మీడియాని. ఇంతకు ఏం జరిగిందంటే, హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల జయేష్ కనోడియా జనవరి 17 నుంచి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కుటుంబం వెతుకుతూనే ఉన్నారు. బాలుడు మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తూనే ఉన్నారు. అయినా అతడి ఆచూకీ మిస్టరీగా మారిపోయింది. పంజాబ్లోని అమృత్సర్లో ఒక కేఫ్కు వచ్చిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా జయేష్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ అతని ఫోటోతో పోస్ట్ కనిపించింది. తొలుత దానిని కూడా స్క్రోల్ చేసిన అతడు ఆ తర్వాత అనుమానం వచ్చి మళ్ళీ చూశాడు. అతనిని ఎక్కడో చూసినట్టు ఉందని అనుకున్నాడు. ఈ క్రమంలో కేఫ్లోని బాయ్ని పరీక్షించి చూడగా జయేష్ ముఖ కవికలు కనిపించాయి. ఆ తర్వాత అతడు జయేష్ అని నిర్ధారించుకొని ఆ పోస్టులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత అతనికి వీడియో కాల్ చేసిన జయేష్ తల్లిదండ్రులు అక్కడే పనిచేస్తున్న కుర్రోడిని చూసి తమ కుమారుడేనని నిర్ధారించుకున్నారు. అతడి ఫోన్ కాల్తో తమకు బోలెడంత ఊరట లభించిందని జయేష్ తండ్రి శైలేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా నిన్న ఉదయం అమృత్సర్ బయలుదేరారు. కాగా జయేష్ హైదరాబాద్లో అదృశ్యమయ్యాక జనవరి 24న చివరిసారి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కనిపించాడు. ఆ తర్వాత మాత్రం అతడికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు.